అంబిలికల్ హెర్నియా అండ్ ప్రెగ్నెన్సీలో కొంతమందికి ఇలా అంబిలికస్ ఆర్ బెల్లీ బటన్ రీజియన్ లో బల్జ్ చూస్తూ ఉంటాం కదా, దీన్ని అంబిలికల్ హెర్నియా అంటాము. అంబిలికస్ దగ్గర చిన్న వీకెండ్ ఏరియా నుంచి ఇంట్రా అబ్డామినల్ కంటెంట్స్, ఫ్యాట్, ఒమెంటమ్ ఆర్ ఇంటెస్టైన్ ప్రొట్రూడ్ అయ్యి ఇలా హెర్నియాకి దారి తీయచ్చు. ఇది జనరల్ గా ప్రెగ్నెన్సీలో మీకు ఎలాంటి డిస్కంఫర్ట్, పెయిన్ అంతేం కాజ్ చేయదు. సో మీరేం వరీ అవ్వకల్లా. మీరు చేయకూడని పనులు ఏంటంటే ఎక్సెసివ్ గా వెయిట్స్ అవి లిఫ్ట్ చేయడం, హెవీ వెయిట్ లిఫ్టింగ్, ఎక్సెసివ్ గా కాఫ్ అప్పుడు కానీ స్టూల్ అప్పుడు కానీ స్ట్రెయిన్ అది చేయకుండా ఉండాలి. మీకు కొంచెం కంఫర్ట్ కి ప్రెగ్నెన్సీ సపోర్ట్ బెల్ట్స్ అవి యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఇది సడన్ గా సైజ్ ఏమైనా పెరిగినట్టు అనిపించినా, కలర్ ఏమైనా మారినా, సడన్ గా పెయిన్ ఏమైనా వస్తూ ఉన్నా, లేకపోతే వామిటింగ్స్ ఏమైనా అయినా, మనకు కొన్ని కాంప్లికేషన్స్ లైక్ స్ట్రాంగులేషన్, ఇన్కార్సినేషన్ అంటే బ్లడ్ సప్లై ఏమైనా కట్ ఆఫ్ అయినట్టు భావించి కొంచెం అలర్ట్ అయ్యి అప్పుడు వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి. జనరల్ గా ఇది ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత మెల్లగా పోస్ట్ పార్టం రికవరీలో భాగంగా చాలా వరకు ఇది తగ్గిపోతుంది. ఒకవేళ మీకు కొంచెం సైజ్ ఏమన్నా ఇంకా అలాగే ఉండిపోయింది, పెద్దదయింది, లేదంటే దానివల్ల కొంచెం డిస్కంఫర్ట్ ఏదైనా ఉంది అంటే అప్పుడు మీ డాక్టర్ గారితో కొంచెం డిస్కస్ చేసి సర్జికల్ ఆప్షన్స్ వైపు వెళ్ళొచ్చు.